వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతారామ్ 1727. సో ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోస్ చేసి చాలా రోజులైంది కదా, సో చిన్న వీడియో మీకు ముందుకు తీసుకొస్తాను. అది ఏంటంటే క్యారెట్ హల్వా ప్రాసెస్ అందరూ చేస్తారు. కాకపోతే నేను ఏంటంటే మనకి చిన్నపిల్లలకి అంగన్వాడీలో మిల్క్ ప్యాకెట్స్ ఇస్తారు కదా, సో దాంతో మనం ఎలా చేయొచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో చూస్తూనే ఉండండి, స్టే ట్యూన్డ్. ఫస్ట్ నేను 3 క్యారెట్లు తీసుకుని దాన్ని నీట్గా పీల్ ఆఫ్ చేసాను. పీల్ తీసేసి దాన్ని తురిమానండి. సన్నగా తురుముకుని ఒక దాంట్లో పెట్టుకున్నాను. తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. నేను కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకున్నాను. అంటే మనం ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. నెయ్యి అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో నేను ఈవెన్గా కొద్దిగా తీసుకున్నాను. దాంట్లో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే కాజు ఒకటే వేసుకున్నాను. కాజుని కొద్దిగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో చూసారు కదా, వీడియోలో చూసిన గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. సో తీసేసి ఒక బౌల్లో వేసేసుకున్నాను ఫస్ట్ అవి. తర్వాత అందులోనే మనం క్యారెట్ తురుము తీసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అందులో వేసుకుని పచ్చివాసన పోయేలా మనం ఫ్రై చేసుకోవాలండి. దాన్ని మరీ మాడిపోయే కదా, మనం కొంచెం దగ్గరుండి చూసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయే టైపుగా మనం నేతిలో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పాలు పోస్తున్నాను ఫస్ట్. మనం క్యారెట్ తురుమును బట్టి పాలు అనేవి కాచి చల్లార్చి పెట్టుకోవాలండి. అవి కాచి చల్లార్చిన పాలనే తీసుకోవాలి మనం. అవి వేసుకుని మనకి కుక్కర్ పెట్టేసుకుని విజిల్ పెట్టుకోవాలండి. అలా విజిల్ పెట్టుకుని 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి ప్రాసెస్. మామూలుగా మనం పాలలో ఉడకబెట్టడానికంటే ఇలా కుక్కర్లో విజిల్ పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది. సో చూసారు కదా, త్వరగా ఉడికిపోతుంది క్యారెట్ అనేది. అలా మనకి నార్మల్గా దానికంటే ఇలా కుక్కర్లో అయితే కొంచెం స్పీడ్గా అయిపోతుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని విజిల్ తీసినప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, ఆవిరిపోయే వరకు చూసుకుని ఆవిరిపోయాక అప్పుడు తీయండి. ఇప్పుడు నేను దాంట్లో షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ మన ఇష్టాన్ని బట్టి తీసుకోండి. నేను ఒక కప్పుకి 1/2 కప్పు తీసుకున్నాను. పాలు కూడా అంతే, 1/2 కప్పు. ఒక కప్పు క్యారెట్ తురుముకు 1/2 కప్పు పాలు, 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. తీసుకుని అలా షుగర్ కూడా కరిగి మొత్తం థిక్నెస్ వచ్చే వరకు ఉంచుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే క్యారెట్ తురుము రెడీ అయిపోతుంది. సో మీరు చెప్పాను కదా, పాలుని అంగన్వాడీ పిల్లలకి ఇచ్చే మిల్క్ ప్యాకెట్తో చేశానని. సో ఆ ప్యాకెట్ కూడా చూపిస్తాను చూడండి. మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇదిగానండి, ఇదే పాల ప్యాకెట్. సో వీడియో చూసారండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ అయితే తెలుసు కదా, సునీతారామ్ 1727. సో ఇలాంటి మరిన్ని వీడియోలు ముందుకు తీసుకొని తప్పకుండా ట్రై చేస్తానండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్, షేర్, కామెంట్ ప్లీజ్.